ఇంజనీరింగ్ చదువులు మరింత భారం కానున్నాయి. త్వరలోనే కాలేజీల్లో ఫీజులు పెరిగే అవకాశం ఉంది. బీటెక్ కోర్సుల్లో 20 నుంచి 50% దాకా పెంచే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఫీజులు ఎక్కువ ఉన్నాయంటే ఇప్పుడు మళ్లీ పెంచడం సరికాదంటున్నారు విద్యార్థులు, తల్లిదండ్రులు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెరగనున్నాయి. వచ్చే ఏడాది బీటెక్ కోర్సుల్లో ఏకంగా 20 నుంచి 50% దాకా పెరిగే అవకాశం ఉంది. కాలేజీల్లో ఫీజులు ఏకంగా 2 లక్షలు దాటనున్నట్టు తెలుస్తోంది. వచ్చే 3 ఏళ్లకు గాను ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు నిర్ణయించేందుకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ కసరత్తు చేస్తున్నది. చివరిసారిగా 2022లో ఫీజులను నిర్ణయించగా ఆ గడువు ఈ విద్యా సంవత్సరంతో ముగియనుంది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 163 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్ల హీరింగ్ ప్రక్రియను టీఏఎఫ్ఆర్సీ పూర్తి చేసింది. ఆయా కాలేజీలకు సంబంధించి చివరి 2 సంవత్సరాల ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్టులు, అడ్మిషన్ల వివరాలను సేకరించింది. అదే సమయంలో ఎంత మేర ఫీజు పెంచాలని కోరుతున్నారనే ప్రతిపాదనలను స్వీకరించింది. అయితే హియరింగ్ టైంలోనే కొన్ని కాలేజీలకు ఫీజుల పెంపుపై కమిటీ హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది. 4-5 కాలేజీలో 2 లక్షలు, ఆపై ఫీజులు ఖరారు చేసేందుకు మేనేజ్మెంట్లకు టీఏఎఫ్ఆర్సీ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సిబిఐటి, విఎస్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీల్లో ఏకంగా 2,20,000 వరకు ఫీజు పెంచేందుకు ఛాన్స్ ఇస్తున్నట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం కాలేజీలకు ఖరారు చేసిన ఫీజులకు సర్కార్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. దీనికోసం టీఏఎఫ్ఆర్సీ కమిటీ సమావేశం కావాల్సి ఉంది. 1-2 సార్లు సమావేశమయ్యాకే ఫైనల్ ఫీజులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాతే సర్కారుకు ఫీజుల ప్రతిపాదనలు పంపించనున్నట్టు తెలిపారు. వచ్చే నెలలో ఈ ప్రక్రియ ఉంటుందని చెప్పారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు అంశం ఇటు పేరెంట్స్, అటు స్టూడెంట్లలో ఆందోళన కలిగిస్తోంది. కాలేజీలో సరైన వసతులు లేకున్నా మేనేజ్మెంట్లు టీఏఎఫ్ఆర్సీ తప్పుడు రిపోర్టులు ఇచ్చినట్టు స్టూడెంట్ యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. సరైన ఫ్యాకల్టీ లేరని, ఫ్యాకల్టీకి తక్కువ జీతాలిచ్చి ఎక్కువ జీతాలు ఇస్తున్నట్టు నివేదికలు ఇచ్చి ఎక్కువ ఫీజుల కోసం ప్రతిపాదనలు పెట్టాయని ఆరోపిస్తున్నారు. గతేడాది ఫీజులే కొన్ని కాలేజీల్లో ఎక్కువగా ఉన్నాయన్నారు. వాటిని తగ్గించాలని, మిగిలిన కాలేజీల్లో పాత ఫీజులే అమలు చేయాలని కోరుతున్నారు.